నా బిడ్డలారా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా తెలిసి తెలియక అలాంటి స్టెప్ వేసి ఉంటే దయచేసి దిద్దుకోవటానికి ప్రయత్నం చేయండి. దిద్దుకునే పరిస్థితి లేదా, దేవుని కాళ్ళు పట్టుకొని ఆడవండి, మారు మనసు పొందండి, దేవుని వైపు మళ్ళుకోండి. ఇంకా చేయగలిగింది ఏం లేదు. మరి ఇంకేం చేస్తారు? దిద్దుకునే ఛాన్స్ ఉంటే మాత్రం వెనకడుగు వేయొద్దు. ఈరోజే ఒక నిర్ణయం చేయి. తిరిగి నీ గూట్లోకి నువ్వు చేరడానికి అవకాశం ఉంటే తటాలను వెళ్ళిపో. నీ భార్య బిడ్డల దగ్గరికి చేరే ఛాన్స్ ఉంటే నిర్లక్ష్యం చేయదురా పిచ్చోడా, వెళ్ళిపో. దాని గురించి రేపు దేవుడు లెక్క అడగబోతున్నాడు. నేను చెప్తున్నాను, పిల్లలకి ద్రోహం చేయొద్దు, కన్న వాళ్ళకి, కట్టుకున్న వాళ్ళకి ద్రోహం చేయొద్దు. వాళ్ళ బాధ్యతలు నెరవేర్చాలి. ఇవన్నీ నెరవేర్చి గెలిచి నిలిచితే పిలిచి శభాషను దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు. యేసయ్య ముద్దు పెట్టుకుంటాడు. రారా నా కుమారుడా, దా నా కుమారుడా, దామ్మదా, ఎంత త్యాగం చేశావు, ఎంత బాధను అనుభవించావు, ఎంత శ్రమను కూర్చుకున్నావు, ఎన్ని మాటలు పడ్డావు, ఎంత వేదనను అనుభవించావు, ఎన్ని దెబ్బలు తిన్నావు. ఆయన నీ బాధ్యతలు నువ్వు నెరవేర్చేవరా తల్లి, న్యాయంగా నెరవేర్చారు రామ్మ అని దగ్గర తీసుకొని నా యేసయ్య ముద్దు పెట్టుకోకపోతే అప్పుడు అడుగు. నీ